నేను డాక్టర్ ఆనంద్ కుమార్ వకు, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, అమెరికన్ బోర్డ్ సర్టిఫైడ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్, మినిస్టర్ రోడ్, హైదరాబాద్. నా క్లినిక్ కాచిగూడ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి బర్కత్పురాలో కలదు. షుగర్ వ్యాధిగ్రస్తులు అంటే డయాబెటీస్తో సఫర్ అయ్యేటువంటి పేషెంట్స్లో మీ చర్మ సమస్యలు వస్తాయా అంటే చాలా చర్మ సమస్యలు డయాబెటీస్ పేషెంట్స్లో వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకునేటువంటి చర్మ సమస్యలు ఏంటంటే ఇది స్ట్రాంగ్లీ డయాబెటీస్ మెల్లైటిస్తో అసోసియేషన్ ఉన్నటువంటి సంబంధాలు కొన్ని ఉంటాయి. తర్వాత డయాబెటీస్ పేషెంట్స్లో కొన్ని నాన్ స్పెసిఫిక్ చేంజెస్ అధికంగా వచ్చేటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి. తర్వాత కొన్ని డెర్మటాలజికల్ డిసీజెస్ ఉంటాయి, అవి డయాబెటీస్ పేషెంట్స్ లో కొంచెం అధికంగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా డయాబెటీస్ పేషెంట్స్ కు వాడేటువంటి మెడికేషన్స్ వల్ల కూడా కొన్ని స్కిన్ చేంజెస్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ స్ట్రాంగ్లీ అసోసియేటెడ్ ఉన్నటువంటి జబ్బులు ఏంటంటే ముఖ్యంగా అకాంతోసిస్ నైగ్రికన్స్. దీని గురించి మనం వీడియోలో చెప్పుకున్నాం. అంటే పులి చర్మం అంటాం. మెడ భాగంలో కావచ్చు, చంకల్లో కావచ్చు, కంటి చుట్టూ కావచ్చు, గజ్జల్లో కావచ్చు, ఒబీస్ లో ఉన్నటువంటి పేషెంట్స్ కావచ్చు, లేకపోతే ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ లో కావచ్చు, డయాబెటీస్ పేషెంట్స్ లో కావచ్చు, పులి చర్మం మాదిరిగా స్కిన్ చాలా చిక్కగా అయిపోతూ ఉంటుంది. దానినే అకాంతోసిస్ నైగ్రికన్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. దానికి మనం లేజర్ చేస్తే మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. అంతేకాకుండా వెయిట్ రిడక్షన్ తో పాటు ఒకవేళ డయాబెటీస్ ఉంటే డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్. కెమికల్ పీలింగ్ కూడా చేస్తాం, లేజర్ కూడా చేస్తాం. ఇది అకాంతోసిస్ నైగ్రికన్స్. తర్వాత డయాబెటిక్ డెర్మోపతి అంటే ఏంటంటే షిన్ ఏరియా లోపల ఉన్నటువంటి స్కిన్ అనేటువంటి దాని లోపల చిన్న చిన్న పొక్కులు వస్తూ ఉంటాయి. దీనిని డయాబెటిస్ డెర్మోపతి అని చెప్పేసి అంటూ ఉంటాం. తర్వాత డయాబెటిక్ ఫుట్ పాదాల లోపల న్యూరోపతి కావచ్చు, వాస్కులోపతి కావచ్చు. అంటే న్యూరోపతి డయాబెటీస్ వల్ల ఉన్నటువంటి ఇక్కడ నరాలు ఎఫెక్ట్ అవడం చేత వచ్చేటువంటిది న్యూరోపతి అని చెప్పేసి అక్కడ సెన్సేషన్ తగ్గిపోవడము. వాస్కులోపతి రావడం చేత డయాబెటీస్ లో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం చేత అప్పుడు కొన్ని పుండ్లు రాయేసి కొన్ని కలర్ చేంజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఫుట్ లోపల న్యూరోపతిక్ చేంజెస్ రావచ్చు, వాస్కులోపతిక్ చేంజెస్ రావచ్చు. న్యూరోపతి లోపల న్యూరోపతిక్ అల్సర్స్ రావచ్చు, వాస్కులోపతిలో వాస్కులోపతిక్ అల్సర్స్ రావచ్చు. న్యూరోపతిలో వచ్చేటువంటి అల్సర్స్ అనేటువంటి పెయిన్ఫుల్ గా ఉండవు. అదే వాస్కులోపతిలో వల్ల వచ్చేటువంటి అల్సర్స్ అనేటువంటి చాలా పెయిన్ఫుల్ గా ఉంటాయి. అంతేకాకుండా కొన్నిసార్లు ఇక డయాబెటీస్ ఫుట్ లోపల క్యాలెస్లు ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఈ క్యాలెస్లు ఫామ్ అయ్యేసి వాళ్ళకి నడవడానికి చాలా కొద్దిగా ఇబ్బందిగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా థిక్ స్కిన్, ముఖ్యంగా కొందరు డయాబెటీస్ పేషెంట్స్ ఒక స్క్లెరోడెర్మటైటిస్ చేంజెస్ అని చెప్పేసి ఈ యొక్క పై భాగంలో కానీ తర్వాత మిగతా బాడీ పార్ట్లో కానీ ఈ స్కిన్ అనేటువంటి కొంచెం దళసరిగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా నెక్రోబైసిస్ లయపడిక్ అనేటువంటి వెరీ రేర్ గా ఈ యొక్క డయాబెటీస్ పేషెంట్స్ లోపల కాళ్ళ పైన చిన్న పుండ్లు పడేసి ఆ యొక్క స్కిన్ మొత్తం రెడ్ గా మారేసి ఇన్ఫెక్షన్ వచ్చేసి చాలా పెయిన్ఫుల్ గా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. బుల్లస్ డయాబెటిక్ అంటే ఏంటంటే కొందరు లోపల ఆ డయాబెటీస్ పేషెంట్స్ లో హ్యాండ్స్ పైన కావచ్చు, పాదాల్లో కావచ్చు నీటి బుగ్గలు ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. నీటి బుగ్గలు ఫామ్ అయ్యేసి ఎలాంటి ఇచ్చింగ్ ఉండదు, వస్తూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. దాన్ని బుల్లస్ డయాబెటిక్ అని చెప్పేసి అంటూ ఉంటాం. అంటే ఈ చెప్పినటువంటి కండిషన్స్ అన్ని కూడా ఇవి డయాబెటీస్ లో చాలా స్ట్రాంగ్ గా అసోసియేషన్ అయినటువంటి కండిషన్స్. అలా కాకుండా కొన్నిసార్లు ఈ యొక్క డయాబెటీస్ పేషెంట్స్ లోపల నాన్ స్పెసిఫిక్ చేంజెస్ ఏంటంటే ముఖ్యంగా లోవర్ లెగ్ పైనటువంటి స్కిన్ మొత్తము బాగా డ్రైగా మారేసి క్రాక్స్ వస్తూ ఉంటుంది అనమాట. దీన్ని ఇక్థియోసిస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఈ యొక్క ఇక్థియోసిస్ అనేటువంటి డయాబెటీస్ పేషెంట్ లో చాలా కామన్ గా కాకుండా ఆల్ ఓవర్ ద బాడీ కూడా మొత్తం చర్మం కూడా డ్రైగా అయిపోతూ ఉంటుంది. డ్రైగా అయిపోయి కొంచెం దురద పెడుతూ ఉంటుంది. దీనిని జీరోసిస్ అని చెప్పేసి, ఫ్లోరైటిస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. అంతేకాకుండా అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్నటువంటి పేషెంట్స్ లో కావచ్చు, డయాబెటీస్ పేషెంట్స్ తో పాటు కిడ్నీ సమస్యలు ఉన్నటువంటి పేషెంట్స్ తో కావచ్చు, అలాంటి పేషెంట్స్ లోపల లెగ్స్ పైన కావచ్చు, బాడీ మీద కావచ్చు, చేతుల్లో కావచ్చు చాలా సివియర్ గా దురద పెట్టేసి చిన్న చిన్న పుక్కులు వస్తూ ఉంటాయి. వాటిని పర్ఫోరేటింగ్ డెర్మటోసిస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అంతేకాకుండా నెక్ పైన కావచ్చు, చంకల్లో కావచ్చు, ఈ కంటి చుట్టూ కావచ్చు చిన్న చిన్న వాట్స్ మాదిరిగా పులికిళ్ళు మాదిరిగా వస్తూ ఉంటాయి. ఇవి కూడా డయాబెటీస్ పేషెంట్స్ లో కానీ, ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ లో కానీ చాలా ఎక్కువగా చూసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆక్రోపాయిడల్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. చాలా మంది ఆక్రోపాయిడల్స్ ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి వార్డ్స్ తో కంపేర్ చేస్తూ ఉంటారు. ఆ యొక్క వార్డ్స్ వేరు, దానికోసం మనం సపరేట్ గా వీడియో చేయడం జరిగింది. అంతేకాకుండా వీటిని కులిపిరులు లేదా ఆక్రోపాయిడల్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఈ యొక్క ఆక్రోపాయిడల్స్ కూడా ఒక చిన్న ప్రొసీజర్ ద్వారా వీటిని మనము కంప్లీట్ గా తీసేసే అవకాశాలు ఉంటాయి. కొందరిలో హ్యాండ్స్ లో రెడ్నెస్ కూడా డయాబెటీస్ పేషెంట్ చాలా అధికంగా ఉంటుంది. సో నాన్ స్పెసిఫిక్ చేంజెస్ కాకుండా డెర్మటాలజికల్ డిసీజెస్ అసోసియేటెడ్ విత్ డయాబెటీస్ మెల్లైటిస్ అంటే
ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఏంటంటే ఇన్ఫెక్షన్స్, సెల్యులైటిస్ కావచ్చు, పాదాల లోపల చిన్న ట్రామా అయినా, చిన్న ఇంజురీ అయినా అక్కడ నుంచి బ్యాక్టీరియా ఎంటర్ చేసి కాలు మొత్తం వాచిపోతూ ఉంటుంది అనమాట. దీన్ని లెగ్ సెల్యులైటిస్ అని చెప్పేసి ఉంటూ ఉంటాం. సెల్యులైటిస్ అనేటువంటిది డయాబెటీస్ పేషెంట్స్ లోపల, ముఖ్యంగా అన్కంట్రోల్ డయాబెటీస్ పేషెంట్స్ లోపల చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. అందుకే డయాబెటీస్ పేషెంట్స్ ముఖ్యంగా వాళ్ళకు న్యూరోపతి ఉంటుంది కనుక, న్యూరోపతి ఉన్నప్పుడు సెన్సేషన్ తక్కువగా ఉంటుంది కనుక, అప్పుడు ఇంజురీస్ లెగ్ లో అయ్యేటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి కనుక చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాకుండా కొందరిలో అయితే ఈ యొక్క చెవు లోపల డయాబెటీస్ పేషెంట్స్ లోపల మ్యాలిగ్నెంట్ ఆర్టరీ ఎక్సెల్ లాంటి ముఖ్యంగా ఇక సూడోమోనాస్ అరిజినల్ ఇన్ఫెక్షన్ వల్ల ఇక ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఈ యొక్క డయాబెటీస్ పేషెంట్ లోపల సెబేషియస్ సిస్ట్లు కావచ్చు, ఫాలికులైటిస్ కావచ్చు, ఫరంకిల్స్ కావచ్చు, ఎరిసిపరస్ అనే కండిషన్ ఉంటుంది, అది కావచ్చు. కంపారిటివ్లీ నార్మల్ పీపుల్ కంటే ఈ యొక్క డయాబెటీస్ పేషెంట్స్ చాలా అధికంగా చూసేటువంటి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఈ యొక్క బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కాకుండా కొన్నిసార్లు ఈ యొక్క డయాబెటీస్ పేషెంట్స్ లోపల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా అధికంగా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా చెప్పాల్సిందంటే ఈ యొక్క డెర్మటోపెడిక్ ఇన్ఫెక్షన్స్ ఈ మధ్య కాలంలో చాలా మంది లోపల గజ్జల్లో కానీ, చంకల్లో కానీ ఈ యొక్క టీనియా ఇన్ఫెక్షన్స్ అని చెప్పి అంటూ ఉంటాం. టీనియా ఇన్ఫెక్షన్స్ చాలా అధిక కాలం పాటు తగ్గకుండా చాలా ఇబ్బంది పడుతుంది అంటే డెఫినెట్ గా మీకు డయాబెటీస్ ఉందా లేదన్నటువంటి విషయాన్ని కూడా రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నెయిల్స్ లో రావచ్చు, కొన్నిసార్లు పెనిస్ పైన బెల్లైటిస్ కానీ, వెజినైటిస్ కానీ, బెల్లో ప్రోస్టైటిస్ కానీ మీకు వచ్చిందంటే అప్పుడు కూడా మీకు డయాబెటీస్ ఉందా లేదన్నటువంటి విషయాన్ని మనం రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవే కాకుండా కొన్నిసార్లు ఏంటంటే స్కిన్ చేంజెస్ డ్యూ టు మెడికేషన్స్, డయాబెటీస్ వాడేటువంటి మెడిసిన్స్ వల్ల ముఖ్యంగా ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకున్నప్పుడు ఆ తీసుకున్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి ఫ్యాట్ అట్రోఫీ అవ్వడం చేత అప్పుడు చిన్న గుంత మాదిరిగా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని లైపో అట్రోఫీ అంటాం. కొన్నిసార్లు హైపోట్రోఫీ ఉన్నటువంటి ఫ్యాట్ సెల్స్ సైజ్ పెరగడం చేత అది చిన్న బుడక మాదిరిగా వస్తుంది, లైపో హైపోట్రోఫీ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇవే కాకుండా ఈ యొక్క డయాబెటీస్ లో వాడేటువంటి ఈ యొక్క సల్ఫోనేరియా మెడికేషన్స్ వల్ల ఫోటో సెన్సిటివిటీ అధికంగా ఉంటుంది. అంటే ఆ మెడిసిన్స్ వాడేటువంటి పేషెంట్స్ లో ఏమవుతుందంటే వాళ్ళు ఎండకు వెళ్ళినప్పుడు ఇక చేతి పైన కావచ్చు, ముఖం పైన కావచ్చు, ఎండకు వెళ్ళినప్పుడు చిన్న మంటలతో కూడుకున్నటువంటి ర్యాష్ వచ్చేటువంటి అవకాశాలు ఆ మెడిసిన్స్ వాడేటువంటి పేషెంట్స్ లో కొంచెం అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఇక SGLT2 బ్లాకర్స్ అంటూ ఉంటాం. ఈ యొక్క గ్లిఫిజోన్స్ అని చెప్పి మెడికేషన్స్ లో ఏమవుతుందంటే వాళ్ళ యొక్క యూరిన్ లో ఇక షుగర్, బ్లడ్ యొక్క గ్లూకోజ్ అధికంగా పోతుంది కనుక బ్లడ్ యొక్క గ్లూకోజ్ అధికంగా పోవడం చేత అక్కడ ఇక ఫంగల్ కాలనీస్, ముఖ్యంగా క్యాండిడా అనేటువంటి ఆల్రెడీ కమెన్సల్ గా ఉంటుంది కనుక అది యాక్టివేట్ అవ్వడం చేత అప్పుడు మనకి క్యాండిల్ బెల్లో పోస్టైటిస్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. మేల్స్ లో అయితే ఇక ఫిమేల్స్ లో అయితే ఇక రికరెంట్ గా వైట్ డిశ్చార్జ్ తో కూడి వెజైనైటిస్ వచ్చేటువంటి అవకాశాలు ఉండేసి ఆ యొక్క ప్రైవేట్ ఇండియా దురద పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట. ముఖ్యంగా SGLT2 బ్లాకర్స్ వాడేటువంటి ఇక డయాబెటీస్ పేషెంట్స్ లోపల. అందుకే చాలా మంది ఇక ఫంగస్ కు ట్రీట్ చేస్తూ ఉంటారు కనుక, కానీ వాళ్ళు వాడేటువంటి మెడికేషన్స్ వల్ల ఈ యొక్క గ్లూకోజూరియా రావడం చేత వస్తుందన్న ఒక విషయం మనకి చాలా మందికి తెలియదు. అంతేకాకుండా కొన్నిసార్లు కొంత డయాబెటీస్ పేషెంట్స్ లోపల, ఓల్డ్ ఏజ్ పీపుల్ లోపల, గ్లిబ్డిన్స్ వాడేటువంటి పేషెంట్స్ లోపల బాడీ మొత్తం నీటి బొగ్గలు వచ్చి బుల్లస్ వెంపిగా జబ్బు ఈ యొక్క మెడికేషన్ వల్ల పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క బుల్లస్ వెంపిగా జబ్బు గురించి మనం సపరేట్ గా వీడియో చేయడం జరిగింది. వాటిని గ్లిబ్డిన్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. ఆ మెడిసిన్స్ వల్ల పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. సో అలా జబ్బు వచ్చినప్పుడు ఆ మెడికేషన్స్ మార్చుకుంటే మంచిది. సో ఈ రకంగా డయాబెటీస్ పేషెంట్స్ లో రకరకాల స్కిన్ చేంజెస్ వస్తూ ఉంటాయి అనమాట. సో స్కిన్ చేంజెస్ వచ్చినప్పుడు ఏంటి, కంగారు పడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, ముఖ్యంగా మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే ఆల్ ఓవర్ ద బాడీ మాయిశ్చరైజింగ్ సోప్స్ అప్లై చేసుకుని మాయిశ్చరైజింగ్ సోప్స్తో స్నానం చేసేసి ఉదయం ఒకసారి, రాత్రికి ఒకసారి డయాబెటీస్ డెవలప్ అయిన తర్వాత డ్రై స్కిన్ ఉంటే ఆల్ ఓవర్ ద బాడీ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే చాలా మంచిది.